48 మంది చనిపోయారు. దాదాపు 50% తగ్గిపోయింది. ముఖ్యంగా ఈ హైవే, నేషనల్ హైవే ఏదైతే ఇక్కడి నుంచి వెళ్తుందో అక్కడ ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఎక్కువ వేగం ఏదైతే మనము చూస్తామో, ఈ హైవే మంచిగా కావడం, 4 లేన్ రోడ్డుతో వేగంగా వాహనాలు వెళ్ళిన సందర్భంలో ఈ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ హైవే పైన పార్కింగ్ ఏదైతే అక్రమ పార్కింగ్ వల్ల మేము యాక్సిడెంట్స్ అనలైజ్ చేస్తే అక్రమ పార్కింగ్ వల్ల ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ జరిగి ఉన్నాయి. సో అది నివారించాలి. దాంట్లో గ్రామస్తుల బాధ్యత కూడా ఉంటుంది. మొత్తం కేవలం పోలీస్ చేయాలంటే కూడా అసాధ్యమైన పని. మా పెట్రోలింగ్ వాహనాలు ఉంటాయి, పోలీసు ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటుంది, ట్రాఫిక్ పోలీస్. కానీ గ్రామస్తులు కూడా నివారించే చర్యలు తీసుకోకపోతే, అంటే గ్రామం బయట వాళ్ళు గ్రామం నుండి బయటకు వచ్చే ప్రాంతంలో ఎటువంటి అక్రమ పార్కింగ్ ఉన్న లారీసు ఇవన్నీ వారు నివారించి, లేకపోతే పోలీస్ కన్నా ఇన్ఫామ్ చేస్తే మేము వచ్చి దాన్ని తీసేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేవారు హెల్మెట్స్ ధరించడము, 4 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు ఫ్రంట్ సీట్ బెల్ట్, బ్యాక్ సీట్ బెల్ట్ ధరించడము. దానివల్ల 50% మనము ఇమీడియట్గా తగ్గించుకోవచ్చు ఈ మరణాలు ఏవైతే ఉన్నాయో యాక్సిడెంట్స్లో. సో అది కూడా వారికి తెలియజేయడం జరిగింది. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి. ఎప్పుడు కూడా మీకు అందరికీ తెలుసు, మనము తప్పు చేయకపోయినా యాక్సిడెంట్ జరగవచ్చు. ఎందుకంటే ఎదురొచ్చే వాహనం ఏదైతే ఉంటుందో ఆ డ్రైవరు తప్పు చేస్తే కూడా మనకు డేంజర్ అనేది ఉంటుంది, మన ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ వేగం లేకుండా, మ్యాక్సిమం స్పీడ్ 100 ఉన్నా మనము దానికన్నా తక్కువనే వెళ్తూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని ఎప్పుడు కూడా గమనిస్తూ మరి సరైన సమయంలో డ్రైవింగ్ చేయడం. అంటే మనం అలసిపోయిన తర్వాత రాత్రంతా బండి నడిపి మళ్ళీ అలసిపోవడము, తెల్లవారుజామున యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ తొందరపడొద్దు, సమయం తీసుకొని ముందే బయలుదేరాలా. కొద్దిగా ఆలస్యంగా చేరుకున్నా పర్వాలేదు, మన ప్రాణాలు కాపాడుకుంటూ మనం డ్రైవింగ్ చేయాలని డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో మాదక ద్రవ్యాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ సమస్య మీకు అందరు తెలుసు, గ్రామాల్లో కూడా విస్తరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే యువతని కాపాడుకోవాల్సిందే. ఏదైతే గంజా గురించి మనము వింటున్నామో, ఎంత చేసినా అక్కడక్కడ దాని సప్లై, పెడ్లింగ్, ఇదంతా ట్రాన్స్పోర్టు, మనం దాని గురించి గ్యాంగ్స్ పట్టుకుంటూ ఉన్నాం. ఈగల్ సంస్థ ఏదైతే హైదరాబాద్ నుంచి పనిచేస్తుందో అది చాలా మంచిగా పనిచేసినా అధికారుల మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ చెప్పడం జరిగింది. మనమందరం కలిసికట్టుగా ఈ సమస్య పైన పోరాడకపోతే మన భవిష్యత్తు చాలా అంధకారంగా ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం ఒక ఉదాహరణకు చెప్పడం జరిగింది. ఏ విధంగా అది ఒక 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేది, అక్కడ ఉత్పత్తి కానివ్వండి, ప్రగతి కానివ్వండి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా మారింది. కేవలం ఒక్క సమస్య వల్లనే, అది డ్రగ్స్. అక్కడ బాగా విస్తరించడము, గ్రామంలో ఇంటింటిలో అది విస్తరించడము, దాని సరైన ప్రణాళిక లేక, సరైన అవగాహన లేక ఏ విధంగా మారిందో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా కావడానికి వీల్లేదు. ప్రభుత్వం చాలా దీనిపైన సీరియస్గా ఉంది. సో అందరూ, గ్రామస్తులు, పోలీసు అందరం కలిసికట్టుగా చేస్తేనే ఈ సమస్యకు మనకు అదుపులో ఉంటుంది, కంట్రోల్ చేసే ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా ఒక 2 గంటల పాటు నేను మా జిల్లా అధికారులతో, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్తో మీటింగ్ కండక్ట్ చేశాను. ఇక్కడ జరుగుతున్న క్రైము ఏ హెడ్స్లో ఎక్కువ ఉంది, ఏ హెడ్స్లో తక్కువ ఉంది, నివారణ చర్యలు, దొంగతనాలు, దోపిడీలు,
అదే కాకుండా సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ కేసెస్ ఏ విధంగా ఎన్ని డిటెక్ట్ అయ్యాయి, ఛార్జ్ షీట్స్, మళ్ళీ కోర్టులో కన్విక్షన్స్, దాని గురించి ఎస్పీ దాన్ని వివరించారు. సో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కూడా చూపించడం జరిగింది. కానీ చూస్తే ఒక మ్యాక్రో వ్యూలో చూస్తే చాలా బాగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా మాకు వేరే కంప్లైంట్స్ ఏవైతే వస్తాయో అవి ఎక్కువ శాతం వేరే జిల్లాల నుండి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాల నుండి ఎక్కువ కంప్లైంట్స్ మాకు లేవు. ఇక్కడ పోలీసింగ్ అందరూ కూడా కష్టపడి, దూర ప్రాంతమైన అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. వారిని ఇంకా ఉత్సాహపరిచే విధంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో వచ్చే రోజుల్లో ఏవేవి ప్రయారిటీస్ ఉండాలో, ఏ విధంగా పని చేసుకోవాలో, క్రైమ్ రివ్యూస్ జిల్లా స్థాయిలో ఎస్పీ గారు వాళ్ళ అధికారులు ఏ విధంగా చేయాలి, మళ్ళీ స్టేషన్ లెవెల్లో స్టేషన్ హౌస్ రొటీన్ ఉంటుంది, బీట్స్ పంపించడము, పెట్రోలింగ్ చేసుకోవడము, డే నైట్ పెట్రోలింగ్, రౌడీస్ వీళ్ళపైన కౌంటర్లు పెట్టుకోవడం, మళ్ళీ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఏ విధంగా వాచ్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వచ్చే రోజుల్లో అవి కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేసి జిల్లా ప్రజలకు ఇంకా మెరుగైన పోలీసింగ్ సేవలు అందించడానికి ఆదిలాబాద్ పోలీస్ సిద్ధంగా ఉంది. సో అందరినీ కూడా నేను ఉత్సాహపరిచి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. సో అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా కొన్ని కార్యక్రమాలు, ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్ కానివ్వండి, ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఆదిలాబాద్ అది సెంటర్లో ఒక చిల్డ్రన్స్ పార్క్, ఇటువంటి కార్యక్రమాలు కూడా నేను అటెండ్ చేసి ఈరోజు వారందరితో ఇంటరాక్ట్ అయ్యి మీ ముందు ఇప్పుడు ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి. లేదు, క్లియర్గా చెప్పడం జరిగింది. మా ఉద్దేశం ఇప్పుడు పోలీసింగ్ చేస్తున్నప్పుడు మేము స్నేహపూర్వకంగా ఉండడము, ఫ్రెండ్లీగా ఉండడము, అది చెప్పకున్నా అది చేయవలసిందే. పోలీస్ స్టేషన్కి వస్తే మర్యాదపూర్వకంగా ఆ పెటిషనర్స్ని, ప్రజల్ని రిసీవ్ చేసుకోవడం, కూర్చోబెట్టడం, వారితో మాట్లాడడం, పెటిషన్ రాసుకోవడం, ఇదంతా చేయవలసిందే. దాని గురించి నినాదాలు అవసరం లేదు. కానీ మా పోలీసింగ్ ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు కనిపించాలి, ఒక డిఫరెన్స్ కనిపించాలి. అంటే ఇక్కడ నేరస్తులు ఎవరైతే ఉన్నారో, రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో, గుండాగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్తో భయపడుతున్నారు అనే ప్రజలకు 90% ప్రజలకు తెలియాలి. ఈ 5% ఎవరైతే రౌడీ షీటర్స్, నేరస్తులు ఉన్నారో వారు భయంలో ఉన్నారు. ఎస్పీ గారు అంటే భయము, ఎస్ఐ అంటే భయము, ఎస్హెచ్ఓ అంటే భయము అనే ఆ మెసేజ్ వెళ్ళాలని ఎఫెక్టివ్ పోలీసింగ్, స్ట్రాంగ్ పోలీసింగ్ చేయాలని అందరినీ చెప్పడం జరిగింది. సో అదే దారిలో, అదే దృష్టితో అందరు కూడా పనిచేస్తారు. అది ఎప్పుడు అవుతుంది? చట్టాలని గట్టిగా అమలు చేయడము, తప్పు చేసిన వారిని గట్టిగా వారి పట్ల కఠినంగా ఉండడము, ఎవరైతే కావాలని ఉల్లంఘిస్తున్నారో వారిపైన చట్టాల్లో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుకోవడం, అవన్నీ పీడీ యాక్ట్లు ఉన్నాయి, ప్రివెన్షన్ డిటెన్షన్స్ ఉన్నాయి, మరి బైండింగ్ ఓవర్ సెక్షన్స్ ఉన్నాయి, షీట్స్ ఉన్నాయి. అటువంటివి చాలా ప్రణాళికలు, సెక్షన్స్ ఆఫ్ లా మాకు అందుబాటులో ఉన్నాయి. మెసేజ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ న్యూసెన్స్, ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయం ఏదున్నా దాన్ని పోలీస్ వదలదు. ఇప్పటి నుండి ఆదిలాబాద్ పోలీస్ గట్టిగా వ్యవహరిస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనే మీరు చూస్తారు. మీరు ఒక్కరే అడుగుతారా ప్రశ్నలు? ఇంకెవరు మాట్లాడరా? అదే ఈ అరైవల్ లైవ్లో అదే ప్రాబ్లం, అదే మెయిన్ ఫోకస్ కూడా. అందుకే డ్రైవింగ్ లైసెన్సెస్ కూడా గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. ఎవరికైతే లైసెన్స్ అర్హులో వారికి కూడా తెలియదు, లైసెన్స్ తీసుకోవాలని కూడా తెలియదు వాళ్ళకు. సో మేమే కనుక్కొని లైసెన్సులు ఇప్పడం జరుగుతుంది. మైనర్స్ డ్రైవింగ్ అనేది చాలా పెద్ద సమస్య మన దేశంలో. తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లల కోసం 2 వీలర్స్ కొనియడము, 4 వీలర్స్ కొనియడము, వాళ్ళకి డ్రైవింగ్ ఏజ్ లేకపోయినా వారిని పర్మిట్ చేయడము,
ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, కానీ దాన్ని లొంగి ఈ విధంగా చేయడంతో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. సో అది కూడా అందుకే సమాజం కూడా ఈ సమస్య పట్ల ఒక బాధ్యతతో వివరించకపోతే మనకు ఓన్లీ పోలీస్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేయాలంటే కూడా కష్టం. సో ఆ విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు గంజాయి సాగు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, మన అందరు తెలుసు. భూపాల్పల్లి, ఏటూరు నగరం, నర్సంపేట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఈ ఉట్నూరు ప్రాంతంలో కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ శాతం ఈ సాగు చేయడం. మళ్ళీ ఇప్పుడే నాకు తెలియజేశారు, దాదాపు ఒక 257 ఎకరాల భూమిని ఏదైతే గంజాయి సాగు కోసం వాడుతున్నారో, ఎంతమంది రైతులు, 110 మంది రైతులని ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని అప్పటికే రిపోర్ట్ పంపించి వారిని బ్లాక్ లిస్ట్ చేయడము, వారికి రైతు భరోసా ఏదైతే అందరికీ వచ్చిందో ఈ మధ్య రైతులకు, వీరికి రాలేదు, ఆ లిస్టు కూడా మా దగ్గర ఉంది. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా గంజాయి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాలసీగా తీసుకుంది. మేము కూడా మా రేడ్స్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ బట్టి అటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ వర్కింగ్ ఆఫ్ ది పోలీస్ క్రైమ్ లేదా కంట్రోల్ ఆఫ్ ది క్రైమ్ ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ మోడల్గా ఉంటుంది కదా సార్. ఇక్కడ పనిచేసి ఉన్నత స్థాయికి వెళ్తున్న అధికారులు దీన్ని ప్రగతిలో మోడల్గా చూపించడానికి సహకారం అందించట్లేదు. గతంలో మా డీజీపీలు కానీ సిఎస్ కానీ ఎవరు కానీ ఇది ప్రేరణ చూపించే ప్రయత్నం లేదు. మీ హాయంలో ఆదిలాబాద్ని మోడల్గా చూపించే ప్రయత్నం ఏమవుతుంది? ఆటోమేటిక్గా కూడా ముందుంది. చేస్తారా? తప్పకుండా చేస్తాము. ఆదిలాబాద్ అనేది ఏ టు జెడ్ తీసుకుంటే ఆదిలాబాద్ ఫస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా. సో ఆ విధంగా చూస్తే ఇది ప్రాబ్లం ఏమైందంటే, నేను 35 సంవత్సరాల సర్వీస్లో గమనించాను. ఇక్కడ దూర ప్రాంతం హైదరాబాద్కి, ఇతర పట్టణాలకి, కరీంనగర్, నిజామాబాద్ అంటే వెళ్తారు, కానీ ఆదిలాబాద్ పోస్టింగ్ ఇస్తే ఏడుపే తక్కువ ఉంటుంది అందరికీ. ఒక డిపార్ట్మెంట్ పోలీసే కాదు, వేరే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ మధ్య అప్పుడు ఎస్పీ పోస్టింగ్ అయినా, కలెక్టర్ పోస్టింగ్ అయినా, అరే ఎక్కడైపోయింది పోస్టింగ్ అని ఇతరులు కమెంట్ చేసేవాళ్ళు. అంటే ఆదిలాబాద్ ఎక్కడో పడేశారు నిన్ను, ఆ విధంగా. సో ఈ ఆలోచన తీరు ఏదైతే ఉందో పూర్తిగా మారాలి. అది మారింది కూడా. ఇప్పుడు ఆదిలాబాద్ ఏదో దూర ప్రాంతం, ఎందుకంటే అప్పుడు ఏంటి, హైదరాబాద్ వెళ్ళాలంటే 8 గంటలు పట్టేది, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు రోడ్స్ వచ్చేసి 4 గంటల్లో, 4.5 గంటల్లో చేరుకోవచ్చు. సో దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది వచ్చే రోజుల్లో. సో హైదరాబాద్ నుండి ఇక్కడ మనకు ATR ఫ్లైట్స్ ఉండడము, ఇవన్నీ మన డెవలప్మెంట్ ఏదైతే జరుగుతుందో దాంట్లో భాగం. సో ఫస్ట్ ఈ రోడ్స్ వచ్చాయి, దాని తర్వాత ఫ్లైట్ వస్తుంది, ట్రైన్స్ కూడా రావచ్చు. సో ఈ విధంగా ఆదిలాబాద్ ఒక దూర ప్రాంతం అనే భావం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు కూడా సగంకి తగ్గిందని నేను భావిస్తున్నాను. సో ఒక ప్రయారిటీగా పెట్టుకొని ఆదిలాబాద్ పోలీసింగే కాదు, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో పోలీసింగ్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎస్పీ గారు ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, మంచి పోలీసింగ్ నడుస్తూ ఉంది. దాన్ని కూడా ఇంకా పకడ్బందీగా చేయడానికి మేము అన్ని విధాలుగా సహకారం హెడ్ క్వార్టర్స్ నుంచి అందిస్తాం. ఇప్పుడు దాదాపు 30-40 సంవత్సరాల నుండి మన రాష్ట్రం మొత్తం ఒకే ఆలోచనతో పనిచేసింది. అంటే నక్సలైట్లు, మావోయిజం, దాన్ని ఎదుర్కోవడానికి సంస్థల్ని ఏర్పాటు చేశాం, గ్రే హౌండ్స్, SIB ఇటువంటివి. కానీ
ఈ పోరాటం వల్ల కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల అది ఇప్పుడు పూర్తిగా పోయిందని మనం భావించవచ్చు. టాప్ కాడర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరు కూడా ఒకరిద్దరు తప్ప అందరు సరెండర్ అయిపోయారు, లేకపోతే ఎన్కౌంటర్స్లో చనిపోయారు. ఆయుధాలతో చాలామంది క్యాడర్, సీనియర్ క్యాడర్, జూనియర్ క్యాడర్ అందరు కూడా సరెండర్ అయిపోయారు. మన దగ్గర సరెండర్ అయ్యారు. ఇతర 7-8 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గచ్చిరోలి ప్రాంతం, జార్ఖండ్, ఒరిస్సా, ఈ ఆంధ్రప్రదేశ్, ఈ పోలీస్ ముందు అందరు కూడా వచ్చి సరెండర్ అయిపోయారు. దాదాపుగా మన దగ్గర ఇప్పుడు సరెండర్డ్ క్యాడర్ ఏవైతే ఉన్నారో భూపాల్పల్లి, ఏటూరు నగరం ఆ ప్రాంతంలో ఎక్కువ శాతం భద్రాచలం ప్రాంతంలో ఉన్నారు. వారందరికీ కూడా మేము రీహాబిలిటేషన్ సరెండర్ అయిన తర్వాత వారి రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇప్పించడము, వారు జనజీవన స్రవంతిలో కలవడానికి ఏదైతే అవసరమో అంటే ఉపాధి కానివ్వండి, లేకపోతే వేరే ఉద్యోగాలు ఏమైనా చేసుకుంటే ఆ విధంగా సహాయం చేయడము, ట్రైనింగ్ ఇవ్వడము, లేకపోతే ఏదన్నా భూమి అవసరం అయితే అది ఇప్పించడము, ఇటువంటివన్నీ కూడా వారు మళ్ళీ సమాజంలో కలిసే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. సో ఆ సమస్య మనకు ఇప్పుడు పోయింది కనుక ఆ సంస్థల్ని కూడా మేము మళ్ళీ ఆలోచించి దాని ఫోర్స్ అంతా తగ్గించి వేరే అవసరం ఏదైతే ఉన్నాయో మనకు ఇప్పుడు డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, హైవే యాక్సిడెంట్స్, మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో దాని వింగ్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ బ్యూరో, ఇటువంటివన్నీ కొత్తవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కొత్త దిశలో ఈ మన డిపార్ట్మెంట్ అంతా పయనిస్తుంది. దాంట్లో భాగంగా ఈ చర్యలన్నీ, ఈ మావోయిజం దాని గురించి కూడా మేము ఈ విధంగా ఆలోచిస్తున్నాం. అవును, అది క్రైమ్ స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు దూర ప్రాంతంలో కూర్చొని రిమోట్గా డిజిటల్ క్రైమ్, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని. సో ప్రజలకు మేము ఎన్నిసార్లు అప్పీల్ చేసినా వాళ్ళు మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారు. ఈ విధంగా డిజిటల్ అరెస్ట్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి వీడియోలు వేసి అన్నీ చేసినా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఈ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటున్నాము. ఒకేసారి ప్రాఫిట్ అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు ఇవ్వడానికి. కానీ ఎవరైనా ఆ ప్రలోభాలు ఆ విధంగా పెట్టినప్పుడు మనం ఆలోచించాలి. ఏది కూడా ఫ్రీగా రాదు. అంటే ₹1 పెడితే ₹10 వస్తుందని ఎవరన్నా చెప్తే నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతున్నారు, నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మళ్ళీ అంతా పోతుంది. సో అందరు కూడా ఏదైతే ఇది ఆశ ఉందో, అతి ఆశ, అది వదులుకుంటే సైబర్ క్రైమ్ మొత్తం కంట్రోల్ అయినట్టే. కానీ ఆ అతి ఆశ ఏదైతే ఉందో దానిపైన అదుపు చేయడం అనేది మాకు పెద్ద ఛాలెంజ్గా మారింది. దానికి అవేర్నెస్ సెషన్స్ కానీ ఇవన్నీ కూడా నేరస్తుల్ని పట్టుకొస్తూ ఉన్నాం. కానీ ఎక్కడెక్కడో కూర్చొని కొత్త ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసి కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి కొత్త రకాలుగా వాళ్ళు ఈ నేరాలు చేస్తున్నారు. ఇక చాలు. థ్యాంక్ యూ. గ్రే హౌండ్స్ శాంక్షన్ స్ట్రెంత్ 1700, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది 1200. దాంట్లో తక్షణమే 500 మందిని మేము తీసేస్తున్నాం. తీసేసి వాళ్ళని ఈ ట్రాఫిక్ బ్యూరో కొత్త వస్తున్నాయి కదా దాంట్లో పెట్టబోతున్నాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో. అటువంటివి ఇంకోటి డీజీస్ టెక్నికల్ టీమ్ అని ఒకటి వస్తుంది, టీ స్పార్క్ అంటున్నాం దాన్ని. ఇంకోటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఫుడ్ అండ్ డ్రగ్, ఫుడ్ అడల్టరేషన్ ఉంది కదా, ఈ మధ్య ఫుడ్ అడల్టరేషన్ వల్ల బాగా క్యాన్సర్ కూడా పెరిగింది. సో దానిపైన ఎటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ లేదు సరిగా. సో ఫుడ్ అడల్టరేషన్ వింగ్ ఒకటి, ఫుడ్ అడల్టరేషన్ ఉంది కానీ ఎవరు లేరు దాంట్లో, సిబ్బంది లేరు.
సో దీంట్లో నుంచే మేము ఏదైతే 800-900 మందిని తీస్తున్నామో ఆక్టోపస్ నుంచి ఇక్కడి నుంచి వాళ్ళని దీంట్లో వాడబోతున్నాం. గ్రే హౌండ్స్, ఎస్ఐవి ఇవన్నీ కొద్దిగా సంఖ్య తగ్గిస్తున్నాం. అది శాంక్షన్డ్, అది శాంక్షన్లో ఎప్పుడు లేరు అంతమంది. అన్నీ కలిపి 800 మంది వరకు మేము విత్డ్రా చేస్తాం. 800 మంది దీంట్లో ఈ కొత్త సంస్థలకు తీసుకొస్తున్నాం. రైట్.